వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ సూపర్ పవర్ సమీకరణాలు వేగంగా మారుతున్నాయా? ఒకప్పుడు ఏకైక ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా స్థానాన్ని చైనా క్రమంగా చేజిక్కించుకుంటుందా? ఆర్థిక శక్తి, తయారీ సామర్థ్యం, రేర్ ఎర్త్ వనరులు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ ప్రతి రంగంలో చైనా దూసుకుపోతున్న నేపథ్యంలో అమెరికా ఆధిపత్యానికి గట్టి సవాల్ ఏర్పడిందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండో స్థానంలో ఉన్న చైనా కొనుగోలు శక్తి పరంగా ఇప్పటికే అమెరికాను మించిపోయిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రపంచ తయారీ రంగంలో 30% పైగా వాటా, రేర్ ఎర్త్ మినరల్స్ పైన దాదాపు పూర్తి ఆధిపత్యం, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం, ఇవన్నీ కూడా భవిష్యత్తు ప్రపంచాన్ని బీజింగ్ వైపు మళ్లిస్తున్నాయా? ఇక జియో పాలిటిక్స్లో కూడా చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాల్లో భారీ పెట్టుబడులు పెడుతుంది. అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న ప్రాంతాల్లో కూడా చైనా ప్రభావం పెరుగుతుంది. రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇరాన్ తోటి ఎనర్జీ ఒప్పందాలు, ఆఫ్రికాలో మౌలిక వసతుల పెట్టుబడులు, ఇవన్నీ చైనాను ప్రపంచ ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెడుతున్నాయా? ఇక అమెరికా పరిస్థితి ఏంటి? ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం, డాలర్ ఆధిపత్యం, టెక్నాలజీ దిగ్గజాలు ఇవన్నీ ఉన్నా చైనా ఎదుగుదలను పూర్తిగా అడ్డుకోలేకపోతుందా? ఇరాన్ వంటి సంక్షోభాల్లో కూడా అమెరికా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి రావడం వెనుక చైనా ప్రభావం ఉందా? ఇక భారత పరిస్థితి ఏమిటి? ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, భారీ మార్కెట్, యువ జనాభా, ఐటీ సామర్థ్యం ఇవన్నీ భారత్కు బలంగా కనిపిస్తున్నాయి. కానీ తయారీ రంగం, ఎగుమతులు, సెమీకండక్టర్లు, రేర్ ఎర్త్ మినరల్స్, ఎనర్జీ భద్రతలో ఇంకా చైనాతో పోలిస్తే వెనుకబడి ఉందా? చైనా లాంటి తయారీ శక్తిగా భారత్ ఎదగాలంటే ఏం చేయాలి? సప్లై చైన్లను ఇండియాకు మళ్లించే అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా? చిప్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రికల్ వాహనాల్లో భారత్ ముందుకు రావాలంటే ఏ మార్పులు అవసరం? రష్యా చైనా సమీకరణం భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒకవైపు అమెరికాతోటి వ్యూహాత్మక భాగస్వామ్యం, మరోవైపు రష్యాతోటి రక్షణ సంబంధాలు. ఈ సమతుల్యాన్ని భారత్ ఎలా కొనసాగిస్తుంది? భవిష్యత్తు ప్రపంచం 3 ధృవాలుగా మారుతుందా? అమెరికా, చైనా, ఇండియా మధ్య కొత్త సూపర్ పవర్ రేస్ మొదలైందా? ప్రపంచ పెద్దనగా ఎదగాలంటే భారత్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ